Hi students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Please like, share, subscribe our channel. First of all, today discuss about topic trigonometry, basic concepts, and today concept completely identities. Uh, how to the proof of the identities of three concepts. One of the concept is sin square theta plus cos square theta is equal to 1. First formula, very important formula. Sin square theta plus cos square theta always 1. I proved this formula with you have the some knowledge of the right angle triangle. దీన్ని మనం ప్రూఫ్ చేయడం కోసం మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని పైథాగరస్ ఫార్ములా నుంచి ఇన్ఫర్మేషన్స్ మనకు కొన్ని తెలుసు. ఆ కాన్సెప్ట్స్ ఒక్కసారి రాస్తే చూడండి. ఫాస్ట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది దీన్ని క్యాపిటల్ ఏబిసి అనుకుందాం. క్యాపిటల్ ఏబిసి సి దగ్గర టీటా ఉందనుకుందాం. టీటాకి ఆపోజిట్, టీటాకి అడ్జాసెంట్, టీటాకి ఆపోజిట్ అడ్జాసెంట్ తర్వాత రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది హైపోటెన్యూస్. ఇది అందరికి తెలిసిన విషయం. లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం ఇది డిస్కషన్ చేసినాం. ఎవరైనా వినకపోతే మళ్ళీ దాన్ని ఒకసారి వీడియోని ఆన్ చేసుకొని చూడండి. దీంట్లో మనకి హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పినాం, ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మరి హెచ్ ఈజ్ ఈక్వల్ టు కూడా చెప్పుకున్నాం, అండర్ రూట్ ఓవర్ ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మరి దీంట్లో ఏనే కావాలన్నప్పుడు ఏ స్క్వేర్ కావాలన్నప్పుడు హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్. A is equal to under root over h square minus o square. O square is equal to h square minus a square. O is equal to under root of h square minus a square. ఇది నీట్గా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామమ్మా. ఒకసారి మీకు వీడియో అయితే చూడండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇదైతే నేను డైరెక్ట్ రాసిన. ఇదేమి ఇంత ఫాస్ట్ రాస్తున్నారు సార్ అని అనుకునేది. ఫాస్ట్ ఏం లేదు, స్లోనే రాసిన. లాస్ట్ ప్రీవియస్ క్లాస్ ఒక్కసారి దయచేసి చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్లస్ అనేది మైనస్ అవుతుంది అనే కాన్సెప్ట్తో సహా చెప్పడం జరిగింది. స్క్వేర్ అనేది ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ చెప్పడం జరిగింది. మీరు చూడండి ఒకసారి, చాలా ఈజీ అనిపిస్తుంది. మరి ఆ కాన్సెప్ట్ రావడానికి ఈ కాన్సెప్ట్ చాలా వెరీ యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇది రాసుకున్నాం. ఓకేనా? దాన్ని ఇప్పుడు మనం ప్రూఫ్ చేద్దాం. ఏమా ఫార్ములా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అంట. ఒకసారి నిజమా కాదా ఒకసారి చూద్దాం. నిజమైతే మన మైండ్లో ఫిక్స్ అవుతుంది ఆ ఫార్ములా, నిజం కాకపోతే తీసేస్తాం అంతే. ఓకేనా? ఫస్ట్ దీన్ని ప్రూఫ్ చేయడం కోసం నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. అసలు ఎల్హెచ్ఎస్ అంటే ఏం సార్ అంటే ఎల్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంతే. ఒకసారి చూద్దాం. మరి దీంట్లో ఎల్హెచ్ఎస్ ఎవరు, ఆర్హెచ్ఎస్ ఎవరు ఒకసారి చూద్దాం. ఎల్హెచ్ఎస్ అనేది ఈజ్ ఈక్వల్ కి ఎడమ వైపు అనేది ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ అనేది ఈజ్ ఈక్వల్ కి రైట్ హ్యాండ్ సైడ్. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఎల్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ అనేది ఆర్హెచ్ఎస్. ఈజ్ ఈక్వల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఈ మాట. ఈక్వల్కి నువ్వు మధ్యలో నిలబడి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ చెప్పడమే ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్. ఓకేనా? నౌ ఇప్పుడు చూడండి, నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటా, ఆర్హెచ్ఎస్ ప్రూఫ్ చేస్తా. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ కింద తీసుకొస్తే అది ప్రూఫ్ అయినట్లు. ఈ ఫార్ములా మీరు ఎంతవరకు చదువుకున్నారో అంతవరకు ఈ ఫార్ములా యూజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. 3 ఐడెంటిటీస్లో ఫస్ట్ ఫార్ములా ఇది. ఓకేనా? నేను ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. ఎల్హెచ్ఎస్ ఏముందమ్మా, ఎల్హెచ్ఎస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా. ఆర్హెచ్ఎస్ తీసుకోరాదు, ఆర్హెచ్ఎస్ లాస్ట్లో ఆన్సర్లో వస్తే మనం ప్రూఫ్ చేసినట్లయితే. సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా. లాస్ట్ ప్రీవియస్ కాన్సెప్ట్స్లో మనము సైన్ టీటా కాస్ టీటా యొక్క ఫార్ములాస్ రాసుకున్నాం. అవి బాగా బ్యాడ్ కూడా చేయాలి. ఓకేనా? రేషియోస్ వెరీ ఇంపార్టెంట్. ఆ 6 రేషియోస్ ఒకసారి రాసుకునే దానికంటే బిఫోర్గా మనకి ఈ సిచ్యువేషన్లో సైన్ టీటా కాస్ టీటా ఒక్కటి వచ్చినా పర్వాలేదు. ఒకసారి చెప్పగలరా? సైన్ టీటా ఫార్ములా ఎంత అనేది, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఓ బై హెచ్ అమ్మ. సైన్ టీటా ఎంత, ఓ బై హెచ్. సైన్ టీటా ఎక్కడైనా కనిపిస్తే ఓ బై హెచ్ అని రాయొచ్చు అని చెప్పినాం. అదేవిధంగా ఇంకో కాన్సెప్ట్ కావాలి కాబట్టి కాస్ టీటా. కాస్ టీటా ఎంతమ్మా, ఈ బై హెచ్ మాత్రం సేమ్ ఉంటుంది, పైన మాత్రం
ఓ పోయి ఏ వస్తుంది. చూడండి సైన్కి కాస్కి తేడా ఏం లేదు, చిన్న కాన్సెప్ట్. డినామినేటర్లు ఇద్దరు సేమ్, బై హెచ్. సైన్ కాస్ వస్తే డినామినేటర్ బై హెచ్ అంతే. ప్రాక్టీస్ చేయాలి, దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. మరి న్యూమరేటర్లు మాత్రమే చేంజ్ అయ్యేవి సైన్ టీటా కాస్ టీటాలో. సైన్లో ఓ వస్తుంది, కాస్లో ఏ వస్తుంది. చూడండి సైన్లో ఓ, కాస్లో ఏ. చూడండి ఇక్కడ ఓ ఉంటే ఓ రాయదు అంతే, ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఓ రాయదు. క్లియర్? సైన్ అంటే ఓ అని రాయండి. క్లియర్? వెరీ గుడ్. ఇక్కడ చూడండి బాగా వినాలి. ఇక్కడ ఈ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ అనే కాన్సెప్ట్ని ఇలా సింపుల్గా రాస్తున్నాం. సైన్ టీటా తీసేసినాం, సైన్ టీటా ప్లేస్లో ఒక బ్రాకెట్ పెట్టాం. కాస్ టీటా తీసేసినాం, కాస్ టీటా ఒక బ్రాకెట్ పెట్టాం. రిమైనింగ్ ఈ స్క్వేర్ని పైన పంపించినాం. క్లియర్? బ్రాకెట్ స్క్వేర్. మళ్ళీ ఇప్పుడు బ్రాకెట్లో ఏముండాలంటే పైన ఏముందో అదే రాస్తాం. ఏముంది? సైన్ టీటా ఉంది. సైన్ టీటా, ఓకేనా? సైన్ టీటా. చాలామంది డౌట్ రావచ్చు ఒక కాన్సెప్ట్, నేను మీకు వచ్చిన డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ చూడండి, సరే ఇక స్క్వేర్ అనేది ఎన్కి మాత్రమే ఉంది అంటారు చాలామంది. ఎన్కి లేదన్న, అది మొత్తము సైన్ టీటా అనే వర్డ్కి ఉంది. సో మరి స్క్వేర్ అనేది టీటా తర్వాత రాయొచ్చు కదా అంటే, అది ఆల్రెడీ మేధావులు అంటే సైంటిస్టులు ఆ విధంగా రాస్తూ వెళ్తున్నప్పుడు మన కాన్సెప్ట్ అనేది అలానే వచ్చింది కాబట్టి దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఇక్కడ టీటా కూడా స్క్వేర్ ఉన్నట్లే. అందుకే నేనేం చేస్తున్నా అంటే సైన్ టీటా కాస్ టీటా యాసిస్గా రాసుకొని ఈ స్క్వేర్ సైన్కి మాత్రమే కాకుండా యాంగిల్ కూడా వస్తుందని మీనింగ్. ఓకేనా? అంటే సైన్ టీటా హోల్ స్క్వేర్ అని మీనింగ్. క్లియర్? టీటా కూడా కాస్ టీటా హోల్ స్క్వేర్ అని మీనింగ్. యాక్చువల్గా అయితే ఈ సైన్ టీటాని తీసుకోదు, అంటే ఈ స్క్వేర్ అనేది టీటాకి అప్లై కాదు, కానీ రాసేటప్పుడు మాత్రం ఆ విధంగా రాస్తాం అంతే. ఓకే నా ఇప్పుడు చూడండి, ఈ సైన్ టీటా కాస్ టీటా యొక్క వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయడం. ఒక్కసారి చెప్తారా? ఒకసారి చూడండి, ఈడ స్క్వేర్. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. సైన్ టీటా అంటే ఏమంటున్నాడు? సైన్ టీటా అంటే ఓ బై హెచ్ అంటున్నాడు. ఈడ కూడా సైన్ టీటా అంటున్నాడు. అంటే ఆ ఓ బై హెచ్ వీనికి ఇచ్చేసి అయిపోయి కదా, సైలెంట్ ఉంటాడు కదా. సైన్ టీటా రీప్లేస్ ఓ బై హెచ్. ఇక్కడ తీసుకురా ఓ బై హెచ్. లేదు సార్ సైన్ టీటా అంటే ప్రాబ్లం ముందర వెళ్ళాలంటే రీప్లేస్ చేయాలా, వాటి ప్లేస్లో వీడు వచ్చి కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు కాస్ట్ టీటా రాసే ప్రాబ్లం ముందర వెళ్ళదు అంటున్నాం. అంటే ట్రిగనామెట్రిక్ కాన్సెప్ట్స్ రిమూవ్ చేసి దాని యొక్క వాల్యూస్ రాస్తున్నాం. ఓకే, కాస్ట్ టీటా అంటే ఎంత? ఏ బై జాగ్రత్తగా రాయాలి అక్కడ, అది చూసి రాసుకోండి. ఏ బై హెచ్. స్టూడెంట్స్ వినమ్మా, ఇవి చిన్న కాన్సెప్ట్స్. ఒక ఫ్రాక్షన్కి స్క్వేర్ ఉంటే ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి స్క్వేర్ అప్లై అవుతుంది. ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి అప్లై అవుతుంది. ఏం సార్ ఇట్లా రాస్తున్నాం అంటే, మారనివి అట్లే రాసిన. ఈ బై అనే కాన్సెప్ట్ మారదు, ఈ ప్లస్ అనే కాన్సెప్ట్ మారదు, మిగిలినవన్నీ మారుతాయి. ఎలా మారుతాయి? ఓ ఉంది, ఓ రాసిన, మళ్ళీ మారకుండా అట్లే రాసిన వస్తారంటే చూడండి, ఓకి స్క్వేర్ ఇవ్వాలి, మారింది చూడండి. ఇక్కడ హెచ్కి కూడా స్క్వేర్ ఇవ్వాలి, ఇక్కడ ఏకి స్క్వేర్, హెచ్కి స్క్వేర్. ఇది ఏం ఫార్ములా? మనకి ఎక్స్పోనెంట్ ఒక ఫార్ములా ఉంటుంది. ఏం ఆ ఫార్ములా అంటే, యాపిల్ బై బనానా హోల్ పవర్ ఎన్ ఉందనుకోండి, యాపిల్కి పవర్ ఎన్ని ఇవ్వాలి, బనానా కూడా పవర్ ఎన్ ఇవ్వాలి. ఎక్స్పోనెంట్ ఒక ఫార్ములా. ఈ చిన్న ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ రాసినాం అంతే, ఏం లేదు దానికంటూ ఇంకా ఏం ఎక్స్ట్రా ఏం లేదు. ఎక్స్పోనెంట్ అనే ఫార్ములా 7th 8th క్లాస్లో యూజ్ అవుతుంది, 7th క్లాస్లో 8th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఫార్ములా రాసినాం అంతే. అంటే బేసిక్స్ లేకపోతే మనం ప్రాబ్లం ముందర వెళ్ళదు, కాబట్టి అన్ని తరువు ఉండాలి. ప్రతి బేసిక్తో సహా నేర్పిస్తున్నాను, జాగ్రత్త ఉండండి. ఇప్పుడు చూడండి డినామినేటర్స్ ఇవి రెండు ఎలా ఉన్నాయి, హెచ్ స్క్వేర్. ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ అనేవి డినామినేటర్ను సేమ్ తీసుకొచ్చినాయో, అంటే వాడు హెచ్ స్క్వేర్ వీడి హెచ్ స్క్వేర్ ఇద్దరు సేమ్ ఒత్తుకుంటున్నారు, హెచ్ స్క్వేర్. ఓకే, హెచ్ స్క్వేర్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఒకటేసారి రాసుకోవడం ఆనవాయితీ. ఎందుకంటే ఎల్సిఎం సేమ్ అంటాం, వీటిని సింపుల్గా లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ అంటాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ సేమ్ ఉండడము. డినామినేటర్స్ ఎప్పుడైతే సేమ్ ఉంటాయో ఒకేసారి రాసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మాట కేవలము మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడే, ఇంటూ ఉంటే తారుమారు అవుతుంది కాన్సెప్టు. మీరు అందరూ కూడా సార్ చెప్పినాడు లైక్ ఫ్రాక్షన్స్ ఒకటేసారి రాసుకోవాలనుకుంటారు, కాదు. కండిషన్స్ అప్లైడ్. ఏమి? ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు ఈ రెండు సేమ్ ఉంటే 1 టైం రాయాలి. మరి ఇంటూ ఉంటే ఎట్లా సార్? అది వచ్చినప్పుడు అర్థం చెప్పిద్దాం, ఓకేనా? ఇంటూ వచ్చినప్పుడు ఏం రాదు, ఈ 2 సార్లు ఉండేది 2 సార్లు రాస్తాం కింద అంతే, 2 సార్లు రాస్తాం ఇంటూ ఉన్నప్పుడు. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ఒకటేసారి రాస్తాం.
అది కూడా ఎప్పుడు రెండు సేమ్ ఉన్నప్పుడు. సేమ్ ఉంటే వాటిని ఏమంటాము, లైక్ ఫ్రాక్షన్స్ అంట. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ని వన్ టైం రాసినాం. మరి న్యూమరేటర్స్ వెళ్దాం. న్యూమరేటర్స్ ఏమున్నాయమ్మా, ఇక్కడ ఓ ఉంది, ఏ ఉంది, వీటి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ ఉంది, మధ్యలో ప్లస్ ఉంది. చూడండి, ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. బాగా చూడండి, ఈ ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది ఫ్రమ్ పైథాగరస్ థీరంలో ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మంచి కనిపిస్తుంది. మనకి ఇక్కడ 6 ఫార్ములాలే కనిపిస్తున్నాయి, కానీ నాకు 12 ఫార్ములాలు కనిపిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ 1 2 3 4 5 6 అంటే ఈ క్వశ్చన్ అన్నప్పుడు ఇవి చెప్తాం. ఒకవేళ ఇవే క్వశ్చన్లు ఇస్తే ఇవి 6 ఆన్సర్లు అయితే కదా, అంటే 6 6 12 ఫార్ములాస్ ఉన్నాయి. మనమేమో పైథాగరస్ థీరం ఒకటే అనుకుంటాం, దాని నుంచి 11 ఫార్ములాస్ ఉన్నాయి. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. మనం ఒకటే అనుకొని అన్ని ఫెయిల్యూర్ చేసుకుంటాం. ఫార్ములాలు మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఏం చెప్పకుండా ఏదేదో రాస్తుంటాం. కాబట్టి దీంట్లో చూడడానికి అది చిన్న ట్రయాంగిలే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, కానీ చెప్పడంలో మాత్రం 12 ఫార్ములాలతో కూడి ఉన్నది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, ఇలాంటి వర్డ్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, యాడ్ ఇది ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, బాక్స్ వేద్దాం దీనికి. ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ ఉంది చూడండి, ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఎలా ఉంది, రివర్స్లో ఉంది. అటువైపు నుంచి ఫార్ములా తయారైంది, అటువైపు నుంచి ఫార్ములా తయారైంది. ఇప్పుడు చూడండి, ఇది కిలో మామిడి పండు, కిలో ఆరెంజ్ పండు, ఇట్లా రివర్స్ చేస్తే కిలో మామిడి పండు, కిలో ఆరెంజ్ పండు, సేమ్ వెయిట్ సేమ్ కదా అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఉంటే ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రాయాలి, కానీ ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటే కూడా హెచ్ స్క్వేర్ రాయాల్సి అంటే ఎస్. లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ రైట్ హ్యాండ్ వాల్యూ సేమ్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ కూడా సేమేగా. సో దట్ ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది నాకు ఇక్కడ వచ్చింది చూడండి, ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సేమ్ ఉంది కదా. ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ తీసేయి, హెచ్ స్క్వేర్ రాసాయి. ఎక్కడ రాస్తావు, ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో రాయాలి, హెచ్ స్క్వేర్ బై. అర్థం కాదు, 2 లెటర్స్ తీసి ఒకసారి రాసి ఒకసారి మనం ఫార్ములా నేర్చుకున్నాం కదా, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కాబట్టి న్యూమరేటర్ విల్ బి రీప్లేస్ ఫ్రమ్ ద పైథాగరస్ థీరం. ఇది ఎందుకు ఇట్లా రాసినావు, పడలేక అంటే రాయి. ఫ్రమ్ ద పైథాగరస్ థీరం, ఫ్రమ్ Pythagoras theorem, from Pythagoras theorem. చెప్పండి, ఇప్పుడు కింద డినామినేటర్ కూడా హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ 1 జా, హెచ్ స్క్వేర్ 1 జా, హెచ్ స్క్వేర్ 1 టైమ్స్, హెచ్ స్క్వేర్ 1 టైమ్స్. ఆన్సర్ ఈస్ 1/1. ఆన్సర్ ఈస్ 1. ఈ 1 అనేది ఆర్హెచ్ఎస్ లేదా, సో ఆర్హెచ్ఎస్ అంటే నువ్వు తీసుకున్న ఎల్హెచ్ఎస్తో బయలుదేరి ఆర్హెచ్ఎస్తో ఎండ్ అయినావు, కాబట్టి దీన్ని మనం ప్రూఫ్ చేసినట్టు, హెన్స్ ప్రూవ్డ్ అనొచ్చు మనం. చూడండి, ఇప్పుడు ఫార్ములా ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. ఏమా ఫార్ములా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎక్కడైనా నీకు కనిపించింది అనుకోండి, ఆ మొత్తం రాసేసి సింపుల్గా 1 అనే ఒక గీత పెట్టండి, అంతే ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా చూడండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఎంత అన్నాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏం చెప్పాలా, ఉల్టా చెప్పినాడు సారు. -1 అంటారు చాలామంది. ఏం లేదు, -1 కాదు, మళ్ళీ 1 సార్, మళ్ళీ ఉల్టా చెప్పినాను కదా అంటే చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అన్న, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్న 1. దీన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం. స్థానాలు మారనంత మాత్రాన విలువ మారదు. ఎప్పుడు ఇది, ప్లస్ ఉన్నప్పుడు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ అండర్ అడిషన్ అంటాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ అండర్ అడిషన్. ప్లస్ పైన ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ, యాపిల్ ప్లస్ బనానా. ఒకటి యాపిల్ ప్లస్ బనానా తిన్నాడు, యాపిల్ బనానా తిన్నాడు, ఇంకోటి బనానా యాపిల్ తిన్నాడు, ఇద్దరు తినేది ఒకటే కదా. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ. ఇక్కడ ఏ ప్లేస్లో సైన్ స్క్వేర్ థీటా, బి ప్లేస్లో కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటాని కాస్ స్క్వేర్ థీటాకి యాడ్ చేసిన, కాస్ స్క్వేర్ థీటాకి సైన్ స్క్వేర్ థీటా యాడ్ చేసిన, 1 ఆన్సర్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. దీని నుంచి మళ్ళీ 5 ఫార్ములాస్ వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి తర్వాత క్లాస్లో డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకొక ఐడెంటిటీ కాకుండా దీన్ని ఎన్ని ఫార్ములాలుగా రాయొచ్చు అనేది ఇంపార్టెంట్, ఓకేనా. దాని గురించి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ఐడెంటిటీ దాన్ని కంటిన్యూస్గా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.